మీరు రాంబాబేడి అన్నా ఖచ్చితంగా మీకు ఎప్పుడు వచ్చి ఏం శివరాత్రి పట్టరు ఈరోజు అది కూడా చేసుకోవాలి కదా. ఏమి డబ్బులు లేవా? అయినా ఒక 5 మందికో 2 మందికో హాస్పిటల్ చేయరు. కానీ ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో అది ప్రజలకు తెలిసే విధంగా అది కూడా మీ ప్లాన్లో పెట్టుకోండి అమ్మ. మీరు భక్తితో భోజనం చేయడం వాళ్ళని బలవంతం చేసి తినట్లేదు. బట్ చిన్నపిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు కదా తినే బయట. బట్ ఎవరైతే భక్తులు పెడుతున్నారో మీరు పెట్టకపోతే అది వదిలేసండి, నేను అదేం చెయ్యండి అని అంటలేదు అన్నదానం. ఎవరికైతే వచ్చి పెడుతున్నారో వాళ్ళు నీట్గా ఫెసిలిటేట్ చేయండి. చూసాను అక్కడ పెట్టారు. తర్వాత నేను చాలా అసంతృప్తిగా ఉన్నది ఏంటంటే డెకరేషన్. మీరు శివరాత్రి రోజు డెకరేషన్ చేసుకుంటాం, అది కామన్ సెన్స్ పాయింట్ అంతాను. కానీ మనకి మామూలుగా శివరాత్రి అనేది ఉత్సవం 1 రోజు 2 రోజుల ముందు నుంచి మొదలై 1 రోజు 2 రోజుల తర్వాత కూడా ఉంటుంది కదా. ఈ రోజు కూడా కళ్యాణం చేసుకున్నావా? లేదు, మీ దగ్గర లేకపోవచ్చు. బట్ అక్కడ అన్ని చోట్ల జరుగుతుంది. ఒకలాంటి భక్తుల్లో చేసుకోవచ్చు కదా. మీకు లోటేముంది? మీకు డబ్బులు లేవు, మీకు ఏదో కష్టాల్లో ఉన్నారంటే అనుకోవచ్చు. ఉంది కదా, నీట్గా చేసుకోండి. అమ్మవారి ముందు తర్వాత ఎంట్రన్స్ దగ్గర అందంగా ఫ్లవర్ డెకరేషన్ స్టేజ్ ఎందుకు వచ్చింది? ఏం చెప్తాను అంటే వీళ్ళు మధ్యాహ్నం నుంచి డెకరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఆగారండి. నైట్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ పూలు వాడిపోతాయి మధ్యాహ్నం అయితే వెళ్ళి చేస్తారు. చేసుకుంటారు దండలు వేసుకుని, 2వ రోజు ఇంకోటి వేసుకుంటారు. లేకపోతే 2 రోజులు ముందు మొదలు పెట్టి అది ఇవాళ తీసే విధంగా పెట్టుకుని అట్లా ఉంటే ఒక భక్తి భావంతో వచ్చే ప్రజలందరికీ కూడా మన టెంపుల్ కూడా ప్రిపేర్డ్గా ఉన్నట్టు ఉండాలి కదా. తర్వాత చుట్టుపక్కలంతా కూడా మా డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మీరంతా కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యే వాళ్ళని, అడ్డదిడ్డాలుగా పార్క్ చేసే వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ అట్లాగే కంటిన్యూ కాకుండా కొంచెం పెట్టండి నీట్గా. టెంపుల్ చుట్టూ రామలింగేశ్వర స్వామి టెంపుల్ పాలకొల్లులో ఉంది. మరి ఈ టెంపుల్ అన్ని రకాలుగా కూడా సన్నిద్ధమైంది. భక్తులకి వచ్చే వేలాది మంది భక్తులకి మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ సిస్టము, తర్వాత అన్ని రకాల డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి ఫెసిలిటేషన్ అన్నీ కూడా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేసి రెడీగా ఉన్నారు. రేపు అంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సౌకర్యాల విధంగా అన్ని భక్తులకు కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని